మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నతో పాటు తెలంగాణ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. 1980లో కిషన్ జీకి అనుచరుడిగా మారిన పుల్లూరి ప్రసాదరావు 1981లో పీపుల్స్ వార్లో చేరినట్లు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. క్రమంగా పార్టీలో ఎదుగుతూ 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు బండి ప్రకాష్ లొంగిపోయారని డీజీపీ తెలిపారు. పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న 25 లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీలో 45 ఏళ్లు వివిధ స్థాయిలో పనిచేసిన బండి ప్రకాష్ ప్రభాత్ అనే పేరుతో ప్రెస్ టీం ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించినట్లు డీజీపీ వివరించారు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అత్యంత కీలకమైనటువంటి పుల్లూరి ప్రసాదరావు ఎలియాస్ శంకరన్న, ఎలియాస్ సోమన్న, ఎలియాస్ చంద్రన్న, ఆయనతో పాటుగా బండి ప్రకాష్ ఎలియాస్ ప్రభాత్ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు, వీరిద్దరు కూడా అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. వీరు తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి జనజీవన వాహినిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. నేను మీ ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. దాంతోపాటు కగార ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మా అన్నదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితి లోపల కగార ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలం లోపల నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి లోపల మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపలికి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం.